వెల్కమ్ టు NCN న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. మల్లేశ్వరం అన్నవరపాడు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేసిన వైఎస్ఆర్సీపీ నిడదవోలు ఎమ్మెల్యే అభ్యర్థి జి శ్రీనివాస్ నాయుడు. రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు ఓటు వేస్తే సంక్షేమానికి తిలోదకాలు ఇస్తారని వైఎస్ఆర్సీపీ నిడదవోలు ఎమ్మెల్యే అభ్యర్థి జి శ్రీనివాస్ నాయుడు సూచించారు. పెరవలి మండలంలోని మల్లేశ్వరం అన్నవరపాడు గ్రామాల్లో ఎమ్మెల్యే అభ్యర్థి జి శ్రీనివాస్ నాయుడు జోరుగా ఎన్నికల ప్రచారం చేశారు. 2 గ్రామాల మహిళలు అడుగడుగునా ఆయనకు హారతులు ఇచ్చి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందాలి అంటే జగన్ను మరొకసారి ముఖ్యమంత్రి చేయాలని కోరారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 95% అమలు చేసి మీ ముందుకు వచ్చామని ఎమ్మెల్యే అభ్యర్థి జి శ్రీనివాస్ నాయుడు అన్నారు. 5 ఏళ్ల పాలనలో అవినీతి మరక లేకుండా సాధ్యమైనంత వరకు తాను ప్రజలకు మేలు చేసిన విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. ఈ ప్రచారంలో ఎంపీపీ కార్చెళ్ల ప్రసాద్, జెడ్పీటీసీ సభ్యురాలు కొమ్మిశెట్టి రామాంజని, సర్పంచులు బొలిశెట్టి రత్నమాల, బొలిశెట్టి పట్టాభి, అన్నవరపాడు సర్పంచ్ పంతం బాలసుందరి, పంతం చిన్న, సొసైటీ అధ్యక్షుడు పంతం నాగేశ్వరరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అభ్యర్థి జి శ్రీనివాస్ నాయుడు గారికి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అయ్యమ్మ మన గ్రామ నాయకులు, నిడదవోలు నియోజకవర్గ అభివృద్ధి రారాజు, సంక్షేమ సారథి, ఉన్నత విద్యావంతుడు జి శ్రీనివాస్ నాయుడు గారు. అడిగోనమ్మా ఎన్నికల విజయరథం. మొదటి ఓటు ప్రతి ఒక్కరికి బూత్ లోకి వెళ్ళాక మొదటి ఓటు ఎంపీ అమ్మ, ఎంపీ ఓటు, రెండో ఓటు ఎమ్మెల్యే ఓటు. రెండు అందరూ కూడా డ్రైన్ గురించే చెప్పారు. ముఖ్యమైన సమస్య అమ్మ, ఆ డ్రైన్ ఖచ్చితంగా చేపిస్తాను. టెండర్ కూడా అయిపోయింది, డబ్బులు ఇచ్చాను, టెండర్ అయిపోయింది, కాంట్రాక్టర్ వచ్చాడు, పనులు వెంటనే స్టార్ట్ చేపిస్తాం. అన్ని కూడా బాగున్నారమ్మా అందరూ? ఇంకేం చెప్పాలమ్మా అందరూ? థ్యాంక్ యూ అమ్మా. అన్ని పనులు చేపించాం. రాబోయే సంవత్సరాల్లో కూడా ఇంకొక 5-10 కోట్లు వస్తాయి. ముఖ్యంగా మొత్తం మల్లేశ్వరం ఉన్న ప్రాబ్లం, మెయిన్ ప్రాబ్లం ఒకే సమస్య, డ్రైన్. మరి ఈ ఊళ్ళో ఎవరు డ్రైన్ వద్దన్నారో ఏమో నాకు తెలీదు. ఒక డ్రైన్ మరి ఈరోజు డ్రైన్లు అన్ని చేపిస్తాను, అన్ని చేపిస్తాను ఖచ్చితంగా. ఇన్ని చేయించాక డ్రైన్ ఎందుకు వదిలేస్తాం? నమస్తే అమ్మా, బాగున్నారమ్మా? నమస్తే. డ్రైనేజ్ చేపిస్తాను. నేను ఆ రోజు గడపకు వచ్చినప్పుడు కూడా మీరు అందరూ డ్రైనేజ్ గురించి చెప్పారు. ఖచ్చితంగా డ్రైనేజ్ చేపిస్తాను. డ్రైనేజ్ డబ్బులు కూడా పెట్టాం, 3 వీకులు మొదలు పెడుతున్నాం, టెండర్ కూడా అయిపోయింది. గ్రామాలు బాగుండాలన్నా, ముఖ్యంగా ఆరోగ్యశ్రీ, ఏ కుటుంబంలోని ఎవరికైనా ఆరోగ్యం ప్రాబ్లం వస్తే ఈరోజు 25 లక్షల వరకు కూడా ఆరోగ్యం మెరుగ్గా చేసుకునేటట్టు, వైద్యం చేసేటట్టు జగన్ గారు ఏర్పాటు చేశారు. ఇవన్నీ జగన్ గారు చేశారు. గతంలో ఏం చేయలేదు. ఇప్పుడు ఏదో కులం పేరు చెప్పి మేము కాకులే అది కూడా ఓటేయమని పవన్ కళ్యాణ్ అడిగితే సరిపోదు. పార్టీ పెట్టి అతను 11 సంవత్సరాలు అయింది. ప్రజల కోసం ఏమి వేస్తాడో చెప్పాలి. ఎంతసేపు కులం మాట్లాడటం కాదు కదా. కులం అంటే నేను కాపే. మరి జగన్ గారు నాకు సీట్ ఇచ్చారు, ప్రజలకి సేవ చేయమన్నాడు, ప్రజలకి అన్ని పథకాలు అందేటట్టు చూడమన్నాడు, ప్రతి గ్రామం అభివృద్ధి అయ్యేటట్టు చూడమన్నాడు. ఇప్పుడు మేము చేసేది అదే. ఈసారి ఖాయం. ఎందుకంటే అన్ని సర్వేలు అదే చెప్తున్నాయి. అన్ని సర్వేలు, దేశంలో ఉన్న సర్వేలు, రాష్ట్రంలో ఉన్న సర్వేలు అన్నీ అయ్యే చెప్తున్నాయి. ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు నేను ఇక్కడ ఎమ్మెల్యేగా అయితే గ్రామ అభివృద్ధి చేసుకోగలను. ఏ కుటుంబంలో, ఏ ఇంట్లో ఏ ప్రాబ్లం ఉన్నా, ఏ పని ఉన్నా నేను చూడగలను. ఆ అవకాశం ఈరోజు మళ్ళీ జరిగింది. ఈ 5 సంవత్సరాలు అనేక పనులు చేసాం. మళ్ళీ కూడా ఇదే కొనసాగాలంటే